హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైనటువంటి పద్మవిభూషణ్ అవార్డు మన తెలుగు నటుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవికి రావడం చాలా సంతోషదాయకం. ఒక చిరంజీవి గారికే కాదు, ఈసారి పద్మవిభూషణ్ అవార్డు తెలుగు వారి నుంచి వెంకయ్యనాయుడు గారిగా వరించింది. మొత్తం మీద భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాలలో భారతరత్న, భారత విభూషణ్, భారత భూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా విశిష్ట పురస్కారాలుగా భావిస్తాం. దీంట్లో అన్నిటికన్నా అత్యుత్తమైనటువంటి భారతరత్నగా వ్యవహరిస్తాము. అవార్డులన్నీ కూడా సమానమైనప్పటికీ వ్యవహారికంగా మాత్రమే కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ అన్నీ కూడా విశిష్ట అవార్డుగా గ్రహించవచ్చు. మనం భారతరత్న తర్వాత భారత విభూషణ్ రెండవ అత్యుత్తమ పురస్కారంగా పరిగణిస్తాము. ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డును పరిగణిస్తాము. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డును కూడా మనం విశిష్ట అతిథిగా భావిస్తూ ఉంటాం. అయితే ఇది భారతదేశంలో అత్యుత్తమైనటువంటి రెండవ అత్యుత్తమ అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ చిరంజీవి గారికి రావడం నిజంగా కూడా ఇటు మన తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, తెలుగు యావత్తు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం. తాను చేస్తున్నటువంటి విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం గుర్తించి అతనికి పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరిస్తుంది. చిరంజీవి గారు ఒక నటన రంగంలోనే కాదు, తాను వ్యక్తిగతంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్త శిబిరాల ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడగలగడం. దాంతోపాటు మనం చూసాం ఈ కరోనా సమయంలో తన సినిమా పరిశ్రమ కార్మికులే కాదు ఇతరత్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని తనకెందుకులే అనుకోకుండా బయటికి వచ్చి దాన్ని మోటివ్ చేస్తూ అందరికీ అన్నదాన శిబిరం కానీ, నిత్యావసర వస్తువుల పంపిణీ కానీ, ఇలా చిరంజీవి గారు చేసినటువంటి వివిధ రకాల సేవా కార్యక్రమాలు, కళారంగానికి చేసినటువంటి సేవారంగం, ప్రజలకు చేసినటువంటి ఇట్లాంటి సేవా కార్యక్రమాల వల్ల అతనికి ఇంతకన్నా గొప్ప పురస్కారం ఏముంటుంది చెప్పండి. అందుకే భారత విభూషణ్ అవార్డుతోటి ఈ దేశం సత్కరిస్తుంది. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా గర్వకారణం అవుతుంది.